హాయ్ హలో అందరికి నమస్తే. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎందుకు ఎండింగ్ వరకు చూడమంటున్నా అంటే నిజం అనేటువంటిది బతకాలి, నిజం అనేటువంటిది ప్రజలకు తెలియాలి. మీరందరూ ప్రజలకు షేర్ చేస్తేనే ఈ నిజం అనేటువంటిది తెలుస్తుంది. ఈ కూటమి సర్కార్ నిజాన్ని ఏ రకంగా అణగదొక్కుతా ఉంది, నిజం మాట్లాడేటువంటి వాళ్ళ కుటుంబాలను ఏ రకంగా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయం ప్రజలకు తెలియాలి. కాబట్టి ఇప్పుడు ఒక నిజం మాట్లాడేటువంటి వ్యక్తిని ఏ రకంగా హింసిస్తున్నారు, విజయ్ కేసరి అనేటువంటి ఒక వ్యక్తిని, ఆ వ్యక్తిని ఏ రకంగా టార్గెట్ చేస్తారనేటువంటి విషయాలు ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గతంలో ఎన్నికలకు ముందు ఏదైతే గీతాంజలి అనేటువంటి ఒక మహిళలను ఈ కత్తులతో తుపాకులతోనో ఇంకో రకంగానో దీంతో చంపలేదు, వాళ్ళు మాటలతోనే, వీళ్ళ అసభ్యకరమైన పోస్టులతోనే ఆ మహిళ చనిపోవడానికి కారణమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. కాబట్టి ఇలాంటివి జరగకూడదంటే ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది, ఇవి ఆగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇక్కడ ఆంధ్ర పోడ్కాస్ట్ విజయ్ కేసరి అతను రెగ్యులర్గా వీడియోలు చేస్తూ ఉంటాడు. సో చాలామంది చూసే ఉంటారు, ఆ వ్యక్తి యొక్క వీడియోలు చూసే ఉంటారు. చాలా పద్ధతిగా, చాలా నీట్గా తను చెప్పాలనుకున్నటువంటి విషయము అందులో వల్గర్ లేకుండా విత్ ఎవిడెన్స్తో, మళ్ళీ ఏదో టైంపాస్కో ఏదో వీడియో పెట్టాలనో రెవెన్యూ కోసం కాదు, విత్ ఎవిడెన్స్తో సహా అక్కడ ఎవరిని కూడా ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళను వ్యక్తులను ఎవరిని కూడా ఏకవచనంతో మాట్లాడకుండా సబ్జెక్ట్తో మాట్లాడేటువంటి వీడియోలు ఆ వ్యక్తి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి సర్కార్ని ఏ రకంగా ప్రశ్నించాడో, గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉన్నప్పుడు కూడా అదే రకంగా ప్రశ్నించాడు. కానీ అప్పుడు వైసీపీ పార్టీ నాయకులు కొంత సబ్జెక్ట్ కరెక్షన్ అని చెప్పి మీరు మాట్లాడింది ఇది తప్పు, ఇది కరెక్ట్, మా దగ్గర ఉందని చెప్పి వాళ్ళు ఆ రకంగా కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం గతంలో జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, నీతిగా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెబితే నిజం చేతిగానే ఉంటుంది, ఎవరికి నచ్చనప్పుడే ఈ రకంగా పనులు చేస్తూ ఉంటారనమాట. అట్లా ఈ వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకు సంబంధించి వీళ్ళు దానికి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకుండా కుటుంబాన్ని టార్గెట్ చేస్తారు. కుటుంబాన్ని టార్గెట్ చేసి ఆ వ్యక్తి యొక్క భార్యకు సంబంధించి తప్పుడు పోస్టులు పెట్టడం, కొన్ని పోస్టులు ఆ వ్యక్తి చెప్పలేకపోయాడు, కొన్ని పోస్టులకు సంబంధించి తన వీడియోలు తను చెప్పే ప్రయత్నం చేస్తాడు, ఏ రకంగా టీడీపీ పార్టీ నాయకులు టార్గెట్ చేస్తూ ఉన్నారని. ఇక్కడ దారుణం ఏంటంటే ఒక మహిళ ఇంకొక మహిళను కించపరుస్తూ అది కూడా ఎవిడెన్స్ లేకుండా పోస్ట్ పెట్టడం అనేటువంటిది. రేణుకా జెట్టి ఎల్ఎల్బి కూడా చేసింది, ఆమె ఎల్ఎల్బి చేసింది ఒక మహిళ. మరి ఇలాంటి వ్యక్తి మరి ఏది ఆధారం లేకుండా అవతల సాటి మహిళను ఏ రకంగా కించపరుస్తూ అసభ్యకరమైన పోస్టులు పెడుతూ తప్పుడు ప్రచారాలు ఎట్లా చేస్తారు వాళ్ళు? ఆమె పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి కొన్ని విజయ్ కేసరి చెప్పే ప్రయత్నం చేశారు. ఆమె ఏమంటుందంటే, డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతారా? ఎక్కడ దిగజారాడు నీచానికి? నీచానికి దిగజారి మీరు నాకు పోస్టులు ఎక్కడ పెట్టలేదే, నీచంగా ఎవరిని మాట్లాడలేదే, బూతులు తిట్టలేదే, అసభ్య పదజాలంతో దూషించలేదే, ఏకవచనంతో ఎవరిని మాట్లాడలేదే. డబ్బు కోసం దిగజారంత పని ఏం చేశాడు అతను? కేవలం ప్రశ్నించాడు, ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే ప్రశ్నించాడు. అది తప్పేలా అవుతుంది? ప్రశ్నించే హక్కు ఆ వ్యక్తికి ఉంటుంది. దానికి మీ దగ్గర ఆ వ్యక్తి అడిగిన దాంట్లో తప్పు ఉందంటే మీరు దానికి కౌంటర్ ఇవ్వండి. మీకు కూడా అనేక మీడియాలు ఉన్నాయి, మీడియా వేదికగా మీరు కూడా చెప్పండి. అంతేగాని నువ్వు డబ్బు కోసం ఇంత దిగజారుతావా అని చెప్పి మీరు దిగజారే విధంగా పోస్ట్ పెట్టారు. అక్కడ నువ్వే వెదవనుకుంటే నీ భార్య కూడా అంతే, పసిపిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని కూడా ట్యాగ్ చేస్తూ నువ్వే రకంగా ఉంటావో, నువ్వు ఎంత నీచుడు, వీళ్ళు కూడా అదే రకంగా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కూడా ఇందుకు లాగారు. జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం ఇందులో? పసిపిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారంటే ఎక్కడ ఆడుకుంటున్నారనేది ఎవిడెన్స్ కావాలి కదా. ఎవరైనా పలానా వ్యక్తికి అన్యాయం జరిగింది వీళ్ళ వల్ల అని చెప్పి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా ఇది జరిగింది, నువ్వు చేసే తప్పుడు పనులకు మళ్ళీ మమ్మల్ని మేము ప్రశ్నిస్తావా అని చెప్పి నువ్వు అడుగు. కానీ ఆ రకంగా ఎవిడెన్స్ లేకుండా ఉట్టిగా పోస్టులు పెట్టేసి నువ్వు ఫార్వర్డ్ చేసి మీ పార్టీ శ్రేణులకు పంపించేసి వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేసి వేరు పోస్టులు కూడా పెట్టారు. అక్కడ మీరు ఫార్వర్డ్ చేసింది ఏంటి? ఈ నిజంగా ఎవిడెన్స్తో సహా ఉంటే కనుక వాటికి సంబంధించి ఫోటోషాప్లో సపరేట్గా ఏదైతే మీరు నీచమైన పోస్టులు రెడీ చేస్తారో అది మీ దగ్గర ఉన్న నిజాన్ని, ఆ వ్యక్తి అబద్ధం చెప్పాడు ఇది నిజం అని చెప్పి దాన్ని మీరు ఫోటోషాప్లో డిజైన్ చేసి మీరు పోస్ట్ పెట్టండి, ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టండి, మీ సోషల్ మీడియా వేదికగా దాన్ని ఫార్వర్డ్ చేయండి, అందులో తప్పులేదు. ఇదేంటి ఇంత నీచమైన పోస్టులు పెట్టడం? ఒక మహిళ అయ్యుండి మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఇందులోకి లాగారు. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నీతి నిజాయితీ ఎవడు మాట్లాడినా కూడా వాడు పేటీఎం బ్యాచ్, ఫేక్ న్యూస్ వాళ్ళు, వీడు జగన్ మనిషి అని చెప్పి ముద్రేసేయడమేనా? ప్రశ్నిస్తే ముద్రేస్తారా? ప్రభుత్వ వైఫల్యాలను క్వశ్చన్ చేస్తే ముద్రేస్తారా? ఇది తప్పు అని చెప్తే ముద్రేస్తారా? ఎంత దారుణమో చూడండి. ఇప్పుడు అట్లా తయారైపోయినారు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయం ఇది బాగుందంటే వీడు పేటీఎం బ్యాచ్ అంటారు, బూతులు తిట్టని మొదలు పెడతారు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీని, వాడిని, వాళ్ళ అమ్మను, వాళ్ళ నాన్నను, పుట్టుకను మొత్తాన్ని క్వశ్చన్ చేస్తారు, మొత్తాన్ని బూతులు తిట్టేస్తారు. చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయం కరెక్ట్గా లేదంటే
ఇంకా నాశనం. మళ్ళీ వీళ్ళు చెప్పే ఏం నీతులు చెప్తారు, మళ్ళీ వీళ్ళు ఎవరైనా అసభ్య పదజాలంతో దూషిస్తే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటారు. అది వైసీపీ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఎవరైనా సరే అని చెప్పి ఇప్పుడు అరెస్టులు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు కళ్ళకు కనిపించట్లేదు. ఇది ఒక మహిళ ఇంకొక మహిళను ఎల్ఎల్బి చదివినటువంటి ఒక మహిళ ఆ మహిళను దారుణంగా ఈ రకంగా నీచంగా మాట్లాడుతూ ఉంటే మరి ఇప్పుడు ప్రభుత్వానికి కనపడటం లేదా? మరి అదేవిధంగా ఒక జడ్జిగా ఉన్నటువంటి వ్యక్తి రామకృష్ణ, మాజీ జడ్జి రామకృష్ణ, ఒక మహిళా ఎమ్మెల్యేకి సంబంధించి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆ మహిళ లంగ్ ఎత్తింది అదెత్తిందని చెప్పి దారుణంగా మాట్లాడారు. అది వీళ్ళ కళ్ళకు కనపడదు. జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు, అది వీళ్ళ కళ్ళకు కనపడదు. పెద్దిరెడ్డి రామచంద్రుడిని లేపేస్తా, చంపేస్తా, పంటితో చంపేస్తాను, పండ్లతో కొరికి చంపేస్తాను, అది వీళ్ళ కళ్ళకు కనపడదు. వాళ్ళకి సంబంధించినటువంటి అనేక మంది మీడియా వేదికగా రోజు కట్టుకున్న చీర ఏంది, వేసుకున్న డ్రెస్ ఏంది, వాళ్ళ వయసు ఏంది, ఇట్లా దాని గురించి కూడా దారుణంగా మాట్లాడుతున్నారు. అవి వీళ్ళ కళ్ళకు కనపడవు. వీళ్ళందరూ చేయాల్సింది ఏంటి? ఇట్లా ఎవరైనా విజయ్ కేసరి లాంటి వాళ్ళు ఎవరైనా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు అయ్యా బాబు నువ్వు చేసింది తప్పు, ఇది కాదు, ఇదిగో ఇది చూడని చెప్పి వీళ్ళందరూ దాని గురించి మాట్లాడాలి. ఈ నిజాలు ఇవి అని చెప్పే ప్రయత్నం చేయాలి. ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం మీరు చేస్తే ఆ వ్యక్తి చేసిన తప్పని ప్రజలు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ రకంగా తిట్టడం ద్వారా ఏంటి, ఆ వ్యక్తి మాట్లాడిన దాంట్లో నిజం ఉందనుకునే అభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు అదే నిజాలే మాట్లాడాడు, ఇక్కడ అనుకోవడానికి ఏముంది కానీ నిజాలే మాట్లాడాడు. కాబట్టి మీరు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. నిజం చేయదు కదా, తట్టుకోలేకపోతున్నారు. దానికి ఆన్సర్ చెప్పలేక ఈ రకమైనటువంటి నీచమైనటువంటి పనికి మీరు దిగజారారు. ఇంకా ఎన్ని రోజులని ఇట్లా నీచానికి దిగజారుతారు చెప్పండి? ఇలాంటివి ఉండకూడదని చెప్పి ఆ వ్యక్తి వీడియోల్లో కూడా మీరు చాలా వీడియోలు నేను గమనించిన కదా, చాలా వీడియోల్లో ఆ వ్యక్తి పదే చెప్పేది అదే. ఈ అసభ్యకరమైన పోస్టులు గతంలోనే పెట్టారు. ఆ వ్యక్తికి పెట్టినప్పుడు కూడా సరే మనం ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి ఎదురవుతాయని చెప్పి ఆ వ్యక్తి డిసైడ్ అయ్యి నిజాలు చెప్పడం నిజాలు చెప్తూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. ఎక్కడ కూడా ఎవరిని కించపరిచినట్టుగా నేను ఎక్కడ కూడా చూడలేదు. ఏకవచనంతో మాట్లాడు ఏ వీడియోలో నాకు కనపడలేదు, వినపడలేదు. ఇప్పటికీ కూడా ఇప్పుడు ఎవరైతే అసభ్యకరమైన పోస్ట్ పెట్టారో రేణుకా జెట్టి ఎల్ఎల్బి అని, ఆమెను కూడా గారు అని పిలుస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులను టార్గెట్ చేయడం ఏంది? ఇప్పుడు వైసీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే పార్టీ పరంగా ఉంటే వాళ్ళని టార్గెట్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి కౌంటర్ ఇవ్వండి, మీరు ఏమైనా కొట్లాడుకోండి, వాళ్ళు మిమ్మల్ని అంటారు, మీరు వాళ్ళని అంటారు, అది వేరే విషయం. అంతేగాని ఈ రకంగా నిజాయితీగా ప్రశ్నించే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని హింసించి అసభ్యకర పోస్టులు పెట్టి వాళ్ళ ఫ్యామిలీని హింసించి బూతులు మాట్లాడి ఏం చేయదలుచుకున్నారు? మీరు పెట్టే బూతులకు, మీరు పెట్టే కామెంట్లకు వాళ్ళు మానసికంగా కృంగిపోయి ఏదైనా చేసుకుంటే ఎవరు దాని కారకులు? ఎవరు? ఆల్రెడీ మీరు ఆ గతంలో ఆ రకంగా చేశారు కదా గీతాంజలిని. మళ్ళీ అలాంటి జరిగేటువంటి అవకాశం ఉండదు. ఈ రకంగా చేస్తే ఒక తప్పు జరిగినప్పుడు ఇంకో తప్పు జరగకుండా ఉండాలంటే దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం లేదా? ప్రభుత్వాలకు బాధ్యత లేదా? మరి వీళ్ళు ఎందుకని దాన్ని క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకని దాన్ని ఆపడం లేదు? అందుకే కాబట్టే నేను నా బాధ్యతగా ఇలాంటి వ్యక్తికి సంబంధించి నేను చూసిన దాంట్లో ఆ వ్యక్తి తప్పు మాట్లాడింది ఏమీ లేదు, నిజాయితీగా నీతిగా ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని కూడా ఏకవచనంతో మాట్లాడినటువంటి సందర్భం కూడా లేదు. కాబట్టి అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ప్రజలకు తెలియాలి ఇట్లాంటివన్నీ, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి మీడియా బలంగా ఉంది. నిజాల గురించి చెప్పే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది, భయపెడతా ఉన్నారు, నిజాన్ని తొక్కేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి మీడియా బలంతో ప్రజల్లోకి అబద్ధాలను బలంగా తీసుకుపోతున్నారు. ఇదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అందుకే మిమ్మల్ని మొదటగా కోరింది అదే, ప్రతి ఒక్కరు ఇది చూడండి, మీ అభిప్రాయాన్ని పెట్టండి, 10 మందికి షేర్ చేయండి అని చెప్పింది అందుకే. సబ్జెక్ట్ ఉండదు, పాడు ఉండదు, ఏమీ తెలుసుకోరు, ఆధారాలు లేకుండా మాట్లాడడం, బూతులు తిట్టడం, ఇది మాత్రమే తెలుసు వాళ్ళు. నన్ను కూడా అనేక సందర్భాల్లో బూతులు తిట్టారు వీళ్ళు. అయినా కూడా మనకు తెలుసు ఈ ఫీల్డ్లో ఉంటే నేను 11 సంవత్సరాలుగా ఉన్నాయి ఫీల్డ్లో. ఒక మూర్ఖుడు, వాడికి తెలియదు సావదు, వాడు ఏంటంటే కామారెడ్డిలో నాకు జగన్మోహన్ రెడ్డి స్థలం ఇప్పించారంటే కారు కూడా కొనిచ్చారంట. నాకు ఏమన్నా కనీసం ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం. నేను ఉండేదానికి కామారెడ్డికి డెడ్ ఆపోజిట్, అక్కడ నాకు కామారెడ్డిలో స్థలం ఇచ్చారంటే కారు తీసుకున్నాను. మీరు ఆ నిజాలను జీర్ణించుకోలేక ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో, నిజంగానే వాళ్ళు కనుక మాకు డబ్బులు ఇచ్చింటే పెద్ద ఆఫీసులు, హైదరాబాద్లో పెద్ద ఆఫీసులు ఓపెన్ చేసుకుని ఆఫీసులో కూర్చొని వాళ్ళు ఏసీలు వేసుకొని చిన్న రూములు తీసుకొని చిన్న గదుల్లో స్టూడియో సెటప్లు చేసుకొని ఈరోజు వీడియోలు చేస్తూ ఉన్నాం, ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నామంటే నీతిగా నిజాయితీగా చేస్తున్నాం. కాబట్టి పెద్ద స్టూడియోలతో పాటు డిజిటల్ స్క్రీన్లు కూడా పెట్టుకొని చెప్పేవాళ్ళం కదా వాళ్ళు డబ్బులు ఇస్తే. కానీ ఎక్కడ ఎవరికి లొంగకుండగా కష్టపడి మనకున్నటువంటి సబ్జెక్టుని, మనకున్నటువంటి సమాచారాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చెప్తేనేమో ఈ రకంగా నిజాలు చెప్తేనేమో ఈ రకంగా బూతులు తిట్టడం, కుటుంబాలను టార్గెట్ చేయడం, ఇంత నీచమైనటువంటి స్థాయికి దిగజారిపోయారు మీరు. ఈ విజయ్ కేసరి అనేటువంటి వ్యక్తికి సపోర్ట్ చేయండి. మీకు న్యాయం అనిపిస్తేనే ఆ వ్యక్తి వీడియోలు చూడండి. కావాలంటే ఆ వ్యక్తి మాట్లాడిన దాంట్లో వాళ్ళు ఏ రకంగా పోస్టులు పెట్టారనేది కూడా చూడండి. అదేవిధంగా గతంలో ఆ వ్యక్తి చేసిన వీడియోలు చూడండి. వైసీపీ హయాంలో వైసీపీ ప్రభుత్వాన్ని కూడా ఏ రకంగా క్వశ్చన్ చేశారో కూడా చూడండి. ఇట్లాంటివి చూసిన తర్వాత ఆ వ్యక్తి వీడియోల్లో, ఆ వ్యక్తి మాటల్లో నిజాయితీ ఉందనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ వ్యక్తికి సపోర్ట్గా నిలబడండి. అబద్ధం అనేది ఇప్పుడు గెలవచ్చు తాత్కాలికంగా, నిజం అనేటువంటిది ఖచ్చితంగా కొంచెం టైం పట్టవచ్చు, కానీ గెలిచే తీరుతుంది. చివరికి గెలిచేది నిజమే. సో ఆ నిజం వైపు మీరు నిలబడి ఆ నిజాన్ని గెలిపిస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.